హరే కృష్ణ. నేను మీ దేవుని మిథున్ కుమార్. మనం ప్రస్తుతం బిజ్వారంలోని అంబత్రయ క్షేత్రంలోని శ్రీ ఆదిత్య పరాశ్రీ గారి దగ్గర ఉన్నాం. ఆదిత్య పరాశ్రీ గారి దగ్గర ఆ గుడికి సంబంధించిన విశేషాలు, ఆయన యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. బాగున్నాం. గురుగారు, ఇప్పుడు దేవుడికి మొక్కులు మొక్కుతుంటారు కదండి. నీకు స్వామి నాకు ఇదైతే నీకు ఇది చేస్తా, నాకు ఒక కొడుకు పుడితే నీకు ఒక గంట కడతా, నాకు ఇదైతే నీకు మునిపిస్తా అంటారు. నిజంగా మొక్కులు తీరుస్తారు అనుకుందాం. అమ్మవారు కావచ్చు, గుడిలో శ్రీకృష్ణులు ఎవరన్నా కావచ్చు. దేవునికి ఇది ఇస్తే అదవుతుంది, అది ఇస్తే ఇదవుతుంది అంటే అదొక వ్యాపారమే కదంటారా? వ్యాపారకంగా మనం చూడకూడదు, చూడవచ్చు కూడా. చూడకూడదు అన్నది ఎవరికి వస్తుంది? యోగులకు వస్తుంది. మేము ఒక అతీతమైన జ్ఞాన సంపన్న స్థితిలో ఉంటాం కాబట్టి మాకు అవన్నీ చెల్లవు, మేము కొట్టిపాడేస్తుంటాం. భక్తికి ఎలా నిర్వచనం అవుతాయి? ఇది భక్తి కాదు కదా, భగవంతునికి దాస్యం చేసి భగవంతునికి శరణాగతి చేసే పద్ధతి ఇది కాదు కదా నేమంటాం. మీరు అనకూడదు. మీకు అది వ్యాపారకంగా అయినా కూడా దాన్ని ఆమోదంగానే ప్రవేశపెట్టాలి. ఎలాగంటావా? ఇక్కడ చూడు, ఏ కారణంగా ఎవరిని ఆశ్రయించరు, ఏదో ఒక కారణం ఉండాలి, తప్పదు. ఇప్పుడు నేను సర్వసంగ పరిత్యాగిని అనగా సన్యాసిని, ఆత్మ సన్యాసిని, మళ్ళీ దండ సన్యాసిని కాదు. నేను ప్రతి వీడియోలో ఇది వాగుతుంటాను. అవతల వాళ్ళు పట్టేసుకుంటారు, సన్యాసి అంటావు, నీకు దండం లేదు కదా అంటారు డైరెక్ట్. శ్రీ విద్యలో ఇది ఒక తంతు, ఇది ఒక ట్రిక్ ఉంటుంది శ్రీ విద్యలో. ఆత్మ సన్యాస యోగం అనేది డిఫరెంట్. అది చాలా మందికి తెలియక ఇది ఎట్లుంటది అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ చేస్తారు. తెలుసుకోవాలంటే నాతోనికి రారు, నేను చెప్తా. నేను సర్వసంగ పరిత్యాగిని. ఎవరికన్నా ఫ్రీగా నేను రెమెడీస్ ఇవ్వచ్చు, ఫ్రీగా బ్లెస్సింగ్ చేయొచ్చు, హీలింగ్ చేయొచ్చు, శక్తిపాతం చేయొచ్చు, మంత్రాలు ఇవ్వచ్చు. నాకు ఏ సుఖం లేదు కదా. కొంతమంది సిద్ధాంతులు భార్య పిల్లలు ఉండి అందరుండి నిరంతరము శాస్త్రాలను చదువుతూ తగు జ్ఞానాన్ని తీసుకొని ఎవరికి ఏం పెట్టాలి, ఏమి ఇవ్వాలి, ఏం చెప్పాలనే అన్వేషణలు ఉండే వాళ్లకు తప్పకుండా వాళ్ళ శ్రమకు తగినటువంటి రుజువుని ఇచ్చే వాళ్ళ చేత మనం రెమెడీస్ తీసుకోవాలి. మీ కొరకు వాళ్ళు శాస్త్రం మీద ఆధారపడి ఉంటారండి, మళ్ళీ వాళ్ళ కుటుంబం ఎలా గడవాలి చెప్పండి? ఇది ఆమోదమైందే. శాస్త్రానికి తగినటువంటి ధర్మాన్ని నువ్వు ఇచ్చే ఆ శాస్త్రం యొక్క జ్ఞానాన్ని, రెమెడీస్ నువ్వు తీసుకొని ఇంటికి వస్తే అది కూడా నీకు ఫలిస్తుంది. తేరగ్గా వచ్చింది కానీ తీసుకొని వస్తే అది పనిచేయదు. ఇప్పుడు పీఠాలు పెట్టి వ్యాపారం చేయట్లేదు అంటారు. అటువంటి వాళ్ళను నీవు అడగొద్దు, నన్ను అడగొద్దు, కానీ గవర్నమెంట్ పట్టుకోవాలి. ఎండోన్మెంట్ వ్యవస్థను నిలబెట్టి దేవాలయాల దగ్గర గల్లలు తీసుకెళ్ళి, అంటే డబ్బులు తీసుకెళ్ళి ప్రభుత్వాలకు ఇచ్చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే కలుషితమైన జ్ఞానాన్ని ధారపోస్తున్నారో వాళ్ళని కూడా పట్టుకొని జైల్లో పడేయలే. ఇది గవర్నమెంట్ బాధ్యత. నేను మాట్లాడుకుంటే ఏం జరగదు. ఉప్పు రాదు, పప్పు రాదు, పుడుకూర కూడా రాదు మార్కెట్లో. జీవితాన్ని సంస్కరించుకోవాలంటే స్వామి, ఇప్పుడు మంత్రం, స్తోత్రం, పారాయణం, భజన ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మూఢంగా చేస్తుంటారు. నేను రాధా మనోహర్ దాస్ గారితో ఒక ఇంటర్వ్యూ చేశాను గతంలో. చేసినప్పుడు ఆయన అదే గొల్లులో కొంతమంది మహిళలు వచ్చి లలితా స్తోత్రం చేస్తున్నారు. ఆయన మధ్యలో అడిగారు, ఏదైనా ఒక్క నామానికన్నా మీరు అర్థం చెప్తారా అని అడిగి. తెలియదు అంటే మీరు మొత్తం టేప్ రికార్డర్లే కానీ అదేదో చదువుతూ పోను, దాని అంతర్లీనమైన అర్థం తెలుసుకోలేకపోతున్నారు కదా అంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో కేవలం ఒక పారాయణ మాత్రమే చేస్తున్నారు. దాని అంతరార్థం ఏదో తెలుసుకుంటలేరు అసలు. పాయింట్ నెంబర్ 1. ఈ విషయము చూడండి, ప్రతిదానికి అర్థం అంతరార్థం తెలుసుకోవాలంటే స్వామీజీల జీవితమే అయిపోతుంది. మీరు అన్నారు మొదట్లో, మీరు వాస్తవంగా ఇది పీఠమేనా, మీరు పీఠాధిపతియా, ఏ ప్రమాణంతో పీఠం పెట్టారు, నువ్వు ఎలా పీఠాధిపతి అయ్యావు అని నువ్వు క్లియర్ అడగలే, బెదుర్కొని తడబడుతూ అడిగినావు. నువ్వు ఈ విషయంలో నేను యాంకర్గా స్వీకరించాను. నేను యాంకర్కి పక్షపాత బుద్ధి ఉండదు. ఇదన్న మమ ఆయన శూన్యస్థితిలో ఉండే ప్రశ్నలు సంధించాలి, అక్షయ తూర్ణీలంలాగా. నేను చాలా ఇష్టపడుతుందండి, నిజం. ఒక ఆశ్రమాధిపతి, ఒక పీఠాధిపతి సంపూర్ణ పట్టాభిషిక్తుడే యోగ పట్ట తీసుకోవాలంటే కంపల్సరీ కొన్ని శాస్త్రాల లోపల ఆయనకు ప్రావీణ్యత రావాలి. అర్థమవుతుందా? అన్ని శాస్త్రాలు ఆయన చదివే వరకు సగం శరీరం అయిపోతుంది. ఇంకా ముసల్తానికి ఏం ఆశ్రమం నడుపుతాడు చెప్పు? ఏం నడుపుతాడు? మళ్ళీ ఒక ఉత్తరాధికారి నియమించుకోవాలి. ఇక్కడ స్వామీజీలు సర్వసంగ పరిత్యాగులైన వాళ్ళకే సంపూర్ణమైన విశ్లేషణ రానప్పుడు, పొద్దున్న లేసే పొద్దు ముక్కితే డబ్బు, పిల్లలు, సంసారం, మొగుడు, జాబులు ఏమి పుణ్యం వద్దా వాళ్లకు? లలితా సహస్రనామాలు ఏముంది? కనీస పారాయణతో కూడా వాళ్లకు పుణ్యం వచ్చును అని ఉన్నది.
ఏ వంకతో పారాయణం చేసినా అమ్మ అనుగ్రహిస్తుంది అని ఉన్నది భాష్యంలో. మరి అర్థం తెలుసుకొని చదవాలని ఏం రూల్ ఉన్నదని నాకు అర్థం కాదు. రాధా మనోహర్ దాస్ గారు అట్లా చెప్పారు. వాళ్ళన్న కోణం అందరికి వర్తించదు. విఘ్నులకు, ఎవరైతే గొప్ప వాళ్ళని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళకు వర్తిస్తుంది, సామాన్యులకు అక్కర్లేదండి. నేను చెప్తాను, ఒక అవిటివాడు అంగవైకల్యంతో ఉన్నవాడు కాశీ వెళ్ళలేడు, గంగలో స్నానం చేయలేడు. వెళ్ళి వచ్చిన వాడు గంగా తీర్థం తెచ్చి ఆయనను పావనం చేయవచ్చును. ఆల్టర్నేట్ ఒకటి ఉన్నది కదా. సంపూర్ణమైన విశ్లేషణాత్మకంగా లలితా సహస్రనామ పారాయణం చేసి ముక్తిని పొందుట తథ్యమే. అది అందరికీ కాదు. సామాన్యులు చదవకపోయిన విని, వినకపోయిన చదివించి, చదివించకపోయిన కనీసము దాన్ని ఆస్వాదించిన పుణ్యమే. ఇన్ని శాఖలు ఉన్నది, అందరు చదవచ్చు. ఇట్లా లేనిపోయిన ఆంక్షలు పెడితే ఉన్నదాన్ని కూడా దూరం పెట్టేస్తారు.